సో మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద మనం క్లియర్ గా చూస్తున్నాం. ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఓవరాల్ గా ఇటు భారతదేశంలో ఉండే లక్ష పెట్రోల్ బంకుల్లో కూడా సిచ్యువేషన్ అయితే అలానే ఉంది. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ కూడా అలా అదే విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్న కొన్ని ఏరియాస్ ని మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎంత భారీగా కూడా అక్కడ రద్దీ నెలకొని ఉంది. పెట్రోల్ బంకుల వద్ద అక్కడ జనాలు ఎంత మేరకు కూడా లైన్లు కట్టి క్యూ లైన్లు కట్టి వేచి చూస్తున్నారో మనం ఆ విజువల్స్ అన్ని కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఇటు మనం చూస్తున్నట్టు ఫస్ట్ బాక్స్ లో కూకట్పల్లి కనిపిస్తుంది. కూకట్పల్లిలో కూడా మనం చూడొచ్చు ఎంత మేర అక్కడ దగ్గర దాదాపు 50 నుంచి 100 మంది వందలాది మంది వరకు కూడా అక్కడే వెయిట్ చేసి అక్కడ బారికేట్లు పెట్టి 1 by 1 మనుషుల్ని పంపిస్తున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ శంషాబాద్ లో కూడా అదే విధంగా ఉంది. ఇటు కార్లు కూడా ముందస్తుగానే పెట్రోల్ రీఫిల్ చేసుకోవాలి. ఒకవేళ కొరత వస్తే ఏ విధంగా దాన్ని అధిగమించాలంటూ కూడా మొత్తం కార్లు ఆటోలు అన్ని కూడా పెట్రోల్ బంక్ బయటికి బార్లు తీరిన వాటిని కూడా ఒక క్యూ లైన్ లో వెనక నుంచి కూడా 1 by 1 పంపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు అదే విధంగా నెక్స్ట్ బండ్లగూడలో కూడా మనం చూస్తున్నాం. అక్కడ క్లియర్ గా ఎంత లైన్ అనేది అయితే కంటిన్యూ కనిపిస్తుందో ఇటు కార్లు కానీ 4 వీలర్ వెహికల్స్ అన్ని కూడా మనకు క్లియర్ గానే కనిపిస్తుంది.